సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు? విశాల్. విశాల్. మీరు ఏంటి ఇక్కడ గల్లీలో లోకల్ ఉంటారా? లీడర్స్ అండి. లీడర్స్, లోకల్ లీడర్స్. ఏం జరిగింది అసలు? ఎయిత్ రోజు ఏదో గొడవ అంటున్నారు. అది కుక్క వల్ల కూడా దాదాపు ఒక మనుషుల ప్రాణం తీసేంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కుక్క పరిస్థితి కూడా బాగాలేదు, చాలా సీరియస్ కండిషన్ అని చెప్తున్నారు. ఏంది అసలు ఏమైంది? అసలు యాక్చువల్గా అన్న శ్రీనాథ్ అనేటనే గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇక్కడ ఎప్పటి నుంచో స్థానికులు వీళ్ళు. ఇక్కడ వేరే అపోనెంట్స్ అంటే వాళ్ళు ఇప్పుడే రీసెంట్గా వచ్చి కొనుక్కున్నారు బిల్డింగ్. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇదే బిల్డింగ్. ఇదే వాళ్ళ ఇల్లు. వాళ్ళ కన్స్ట్రక్షన్ కోసం మేము ఎప్పుడు కానీ వాళ్ళని చూడలేదు, మేము ఎప్పుడు చూడలేదు వాళ్ళని. జస్ట్ వాళ్ళు వచ్చినారంట ఆ మూమెంట్లో ఎయిత్ రోజు అన్న ఓటింగ్ వేయడానికి, గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ముందే ఓట్స్ వేశారు కదా, ఓటింగ్ వేయడానికి కానీ కిందికి వెళ్తుంటే సడన్గా కుక్క బయటికి వచ్చేసింది గేట్ ఓపెన్ చేయగానే. అతను ఓటింగ్ వేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిఫోర్ ఓటేస్తారు కదా, ఎయిత్ వాళ్ళు ఓటు వేయడానికి వెళ్తున్న టైంలో డోర్ ఓపెన్ చేస్తే అది వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. సడన్గా వెళ్ళింది కుక్క వెళ్ళంగానే కొంచెం అతను చూసి స్మెల్ చూస్తుంటే ఇట్లా అనగానే ఏమన్నది కుక్క అని చెప్పి వెనకాలే ఉన్నాడు సెకండ్స్లో. వెనకాల ఉంటే కుక్క కరుస్తుందా, ఏం చేయాలి అన్నట్టు మాట్లాడినారు వాళ్ళు. అంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ఇంతకు ముందు ఎయిత్ రోజు వాళ్ళకి ఏదైతే ఇష్యూ జరిగింది అసలు ఆ ఇష్యూ ఏంటి? అదే ఇష్యూ, ఎయిత్ రోజు జరిగిన ఇష్యూ నేను చెప్తున్నాను. కుక్క కన్నా ముందు కూడా కుక్క గురించి గొడవ కాకుండా ముందు ఇంటి ఎదురుగా ఏదో మా లైన్ లో కార్ పెట్టారని చెప్పేసి అదేదో గొడవ వెనకాల కూడా గొడవ పడ్డారంట వాళ్ళు. సిక్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెనకాల, వాళ్ళతో కూడా గొడవ పడ్డారంట. పక్కన కూడా అంతకు ముందు కూడా గొడవ. అంటే అందరూ గల్లీలో అందరితోనూ కూడా గొడవ పడేటువంటి స్వభావాలు. వాళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చినారు, భయభ్రాంతులు చేయాలని వాళ్ళ ఇంటెన్షన్ అంతే. పబ్లిక్ ఎవరు మేము ఏం చేసినా మా దగ్గర రావద్దు వాళ్ళు ఫిక్స్ చేసుకొని ఉన్నారు. అదే ఇంటెన్షన్తో వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఎయిత్ రోజు అదే స్మెల్లింగ్ చూస్తుంటే మేము కుక్కలతో, వాళ్ళ వైఫ్ వెనకలనే కూర్చొని ఉంది. మేము కుక్క చంపేస్తానంటే కుక్కని ఎందుకు చంపుతారా అది ఇది అని అంటే, కుక్కలను కాదు మేము మనుషులతో కొట్లాడతాం, మేము మనుషులను కూడా చంపుతాం అని చెప్పి ఆ ఇంటెన్షన్ రెచ్చగొట్టే పర్సన్ వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడింది. అప్పుడే ఇద్దరు తోసుకోవడం జరిగింది. ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ అయింది, లాగిన్ అయింది ఎఫ్ఐఆర్. పోలీస్ స్టేషన్లో మధురానగర్ పిఎస్లో వాళ్ళిద్దరికి సంజాయించి మేము కేసు ఫార్వర్డ్ చేస్తాము, మీరు ఎట్లాంటిది కూడా యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పి భయపెట్టి పంపించడం కూడా జరిగింది. పిఎస్లో ఆ లేడీ ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి మేము చంపేస్తామని అక్కడ కూడా వాన్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక పోలీస్ వాళ్ళ ముందే అక్కడ స్థానిక ఏఎస్ఐ గారు ఉండి, హెడ్ కానిస్టేబుల్ గారు ఉండి వాళ్ళు అన్నారు అప్పుడే, మీరు ఇక్కడనే ఇంత మాట్లాడుతున్నారు రూడ్గా, మరి అక్కడ బిహేవియర్ ఎట్లుందో మీది, మీరు వచ్చి మళ్ళీ వాళ్ళపైనే చెప్తున్నారు అన్నట్టు వాళ్ళ దగ్గర అయింది. అంతా అయిపోయింది. దాని తర్వాత వచ్చేసారు. ఇక ఎలక్షన్ మూమెంట్ ఉందని కొంచెం కేసు డీలే ఉండే. దాని తర్వాత మళ్ళీ యాక్షన్ తీసుకునే లోపలనే వీళ్ళు 14th రోజు అటాక్ చేశారు. మళ్ళీ ప్రీ ప్లాన్గా అటాక్ ఉంది అది. మీరు సీసీటీవీ ఫుటేజ్ చూసింటారు కదా, ప్రీ ప్లాన్ అటాక్. వాళ్ళు ఫస్ట్ ఒక 3-4 మెంబర్స్ వచ్చినారు. మొత్తానికి ఏదైనా గాయపరచాలనుకున్నారా, నిజంగానే మర్డర్ చేసే అటువంటి ఆలోచనలు ఉన్నాయా? చంపేస్తా అని లిటరల్ గా చెప్తున్నారు కదా. వాళ్ళ ఇంటెన్షన్ వీళ్ళ పరిస్థితి అయితే అపోలో హాస్పిటల్లో ఉన్నారు, కొంచెం విషమంగానే ఉంది. కుక్క అయితే దాని కోసం మాట్లాడడం కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక మూగజీవిని అంత దారుణంగా కొట్టడం, దాని హెడ్ పైన దానికి 3 days అవుతుంది. ఇప్పుడు కూడా అది నడుస్తుంటే ముక్కులో నుంచి బ్లీడ్ అవుతుంది అనుకుంటా. 50-50 ఛాన్సెస్ అన్నారు. అంటే సర్జరీ అవడం, కుక్క కూడా ఏమైనా లివర్ బ్లాస్ట్ అయిపోయిందండి. ఒక 50% ఉన్నది ఛాన్సెస్. 3 daysలో చెప్పొచ్చు అంటున్నారు అంతే. అంటే వాళ్ళు కూడా పూర్తి గ్యారంటీ నమ్మకం ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. ఇలా దాడులు చేస్తే ఇప్పుడు భయభ్రాంతులను గురి చేయడము, పబ్లిక్ని ఇట్లా సఫర్ చేయడం అనేది వాళ్ళంతా రౌడీయిజం లాగా. వాళ్ళు ఎంత మద్యం మత్తులో ఉన్నా కానీ ఒక లేడీ అడ్డొచ్చినా కానీ ఆపుతారు ఎవరన్నా, ఆపి పక్కకు జరిపి అన్న లేడీ మీద కూడా దాడి చేయడము, అసలు హెడ్ అంతా కూడా ఇంజూరీ మొత్తం అసలు బ్రెయిన్ బయటకు వచ్చేలా ఉంది పరిస్థితి అంటున్నారు. వాళ్ళు అంత డేంజర్గా చేస్తారంటే వాళ్ళు ఏ మత్తులో ఉన్నారో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. మరి ఇట్లాంటి వాళ్ళు ఒక గల్లీలో నివసిస్తూ ఉంటే ఉన్న గల్లీ వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా ఇలాంటి వాళ్ళ వల్ల ఎలా బతకగలరు? ముందు ఎలాంటి ప్రతి ఒక్కరికి సఫర్ కదండి. ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు అలాంటి వాళ్ళ మీద? యాక్షన్స్ ఇప్పుడు సెక్షన్స్ ప్రకారం వాళ్ళ పైన యాక్ట్ నమోదు చేయాలి. ప్రతి ఒక్క యాక్ట్ కేసు ఏదైతే ఉంటుందో పెట్ లవర్స్ కానీ వాళ్ళందరూ స్పందించాలి. ఎందుకంటే మూగజీవుల పైన దాడి చేయడం కరెక్ట్ కాదు అసలు.
అని ఇంకోటి లేడీస్ పైన కూడా దాడి చేయడం కరెక్ట్ కాదు. 6 మంది 7 మంది కలిసి కొడుతుంటే కుటుంబ సభ్యులందరూ దాడి చేశారని చెప్పి కుటుంబ ముగ్గురు నలుగురు అవుటర్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. కానీ మాకు కూడా అంటే గల్లీ వాళ్ళేనా వాళ్ళ తరపున వాళ్ళు? వాళ్ళ తరఫున వాళ్ళు, గల్లీ వాళ్ళు ఎవరు లేరు. ఓకే. గల్లీ వాళ్ళు అసలు ఎవరు లేరు, వాళ్ళ తరఫున వాళ్ళు ఉన్నారు. గల్లీలో వాళ్ళకి ఏమైనా సపోర్ట్ వాళ్ళు ఎవరైనా ఎవరు లేరండి, ఎవరు లేరు, ఎవరు లేరు. సో అవుటర్స్ ని తీసుకొచ్చి కుటుంబ సభ్యులే కాకుండా అవుటర్స్ తో కూడా దాడి చేయించారు. అంత పెద్ద కట్టెలు తీసుకొని అసలు మనుషులను బతుకుండాలనుకుంటున్నారా లేకపోతే చంపాలనుకుంటున్నారా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు గల్లీలో కూడా ఎవరు స్పందించి ఎవరు రెస్పాండ్ అవ్వలేదా? ఇట్లా వాళ్ళని కూడా అక్కడ నుంచి మీరు క్లిప్పింగ్స్ లో చూడొచ్చు, అక్కడ నుంచి వస్తుంటే వాళ్ళని కూడా ఇట్లా అని భయపెట్టేస్తున్నారు. ఎవరన్నా ఎవరి ప్రాణం వాళ్ళకి ముఖ్యం కదా అండి. ఇట్లా గుండాగిరి దాదాగిరి లాగా అది ఒక ఫిలిం సీన్ క్రియేట్ చేసి అందరినీ భయపెట్టాలా అనే దాంట్లో వాళ్ళు వెళ్ళినారు. ఇట్లా ఇట్లా చేస్తుంటే సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, పోలీస్ చట్టాలు ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి, పైన హైకమాండ్ వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది యూజ్ చేసుకుందాం అనుకుంటారేమో. డబ్బున్న ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? అది మాకు కూడా తెలియదండి, కానీ వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తారు, ఇల్లీగల్ బిజినెస్ చేస్తారు అని ఐడియా ఉంది. ఇల్లీగల్ బిజినెస్ లో ఉంది వాళ్ళది అని మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. మాకు కూడా క్లారిటీ లేవు. పొలిటికల్ టచ్ అంటే ఇప్పుడు ఇల్లీగల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇల్లీగల్ టచ్లే ఉంటాయి. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొని వస్తారు, ఎక్కడున్నా కానీ డబ్బు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వస్తారు. సో అంటే వాళ్ళకు బిజినెస్లు ఉన్నాయి, డబ్బు ఉంది అన్న ఒక అహంకారము, మమ్మల్ని ఎవరు ఏం చేయలే అన్నటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా బిజినెస్ ఇక్కడే చేయాలనుకుంటే ఇప్పుడు ముందే ఏదైనా సీన్ క్రియేట్ చేసి పబ్లిక్ ని భయం పుట్టించాలి. సో వాళ్ళు ఏంటంటే ఇంకోసారి ఏమైనా ఇన్సిడెంట్ చేసినా కానీ ఎవరు వాళ్ళని క్వశ్చన్ చేయొద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటెన్షన్తో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ నుంచి ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ అంటే యాక్షన్ తీసుకున్నారా వాళ్ళ మీద? కంప్లీట్ గా తీసుకున్నారు, కేసు నమోదైంది, రిమాండ్ అయ్యారు వాళ్ళు. రిమాండ్ అయ్యారు. ఎన్ని రోజుల పాటు ఉంచి మళ్ళీ ఏమన్నా వాళ్ళని బెయిల్ మీద బయట తీసి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? బెయిల్ రాకుండా కూడా మీరు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం, మేము ప్రయత్నం చేస్తాము. మా సైడ్ నుంచి పెట్ లవర్స్ నుంచి ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళని కూడా మేము అప్రోచ్ అయ్యి వాళ్ళ తరఫున కూడా మేము హ్యూమన్ రైట్స్ అన్ని అప్రోచ్ అయ్యి మా ప్రయత్నం మేము చేస్తాం యాక్షన్ తీసుకోవడానికి. వాళ్ళ కుటుంబం సభ్యులందరూ రిమాండ్కి వెళ్ళారా? వాళ్ళు ముగ్గురు నలుగురు బ్రదర్స్. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పక్కన కూడా వాళ్ళ రిలేటివ్ హౌస్ ఉందంట. మళ్ళీ వీళ్ళు కలిసి అందరు టీనేజర్సే, వాళ్ళంతా పెద్ద ఏజ్ పెద్ద మనుషులు కూడా కాదు, 40 లోపలనే ఉంటారు, 35 ఆ ఏజ్లోనే ఉంటారు. ఏంటి అంటే మేము ఏం చేసినా ఉండొద్దు ఎవరు అనే క్వశ్చన్ రావద్దు, వాళ్ళ ఇంటెన్షన్ అది. మేము ఈరోజు భయపడితే నెక్స్ట్ మా దగ్గరకు పేర్లు ఏంటన్నారు? వాళ్ళ ఒక్కరే పేరు తెలుసు అండి మాకు, ధనుంజయ్ ఒకటే తెలుసు. వాళ్ళు ఎవరు వాళ్ళ తరఫున ఎవరు మాకు తెలియదు. వీళ్ళు కదా శ్రీనాథ్ ధనుంజయ్. సో మొత్తానికి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాలేదంటున్నారు, చాలా క్షీణంగా ఉంది అంటున్నారు. వాళ్ళు మళ్ళీ ఏమైనా డబ్బు చెల్లించడము అంటే మీరు అడిగారా? అంటే ఇప్పటివరకు వాళ్ళని అప్రోచ్ అవ్వడం ఏం జరగలేదు. ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. డిమాండ్స్ ఏమి లేవు మేడం. డిమాండ్స్ అంటే వాళ్ళకి చేసిన తప్పుకి శిక్ష పడాలి, దే షుడ్ సఫర్, అంతే. దే షుడ్ సఫర్, అదే మెయిన్.